హాయ్ ఫౌండర్స్, గ్రేట్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఓడిపోకుండా ఉండేందుకు తీసుకునే నిర్ణయాలు. మనమందరం ఒకే స్టార్టింగ్ గేట్ వద్ద నిలబడుతున్నాం. గంట మోగిన వెంటనే ఒక కలలకారుడిని మరొకరితో వేరు చేసే సహజమైన ప్రయోజనం ఏది ఉండదు. వ్యాపారవేత్త, కళాకారుడు, దూరదృష్టి కలిగినవాడు అందరూ ఒకే విధమైన ఆశతో, ఒకే విధమైన విస్తారమైన మార్గంతో మొదలు పెడతారు. ప్రారంభంలో మనమంతా సమానమే, కానీ మొదటి దశ తర్వాత ఏమి జరుగుతుందో అదే లెజెండ్స్ను, ప్రేక్షకులను వేరు చేస్తుంది. సెక్రటరేట్ నుండి చూడండి. ఆయన ప్రారంభంలో మిగతా గుర్రాల కంటే 33 పొడుగుల ముందుండి బయలుదేరలేదు. అదే నేలపై, అదే ఆకాశం కింద, అదే బరువుతో ప్రతి గుర్రంలాగే నిలబడ్డాడు. కానీ అతని హృదయంలో వేరే రకమైన శక్తి ఉంది. పోటీ శబ్దం. అతనిని తప్పుదోవ పట్టించకుండా ఉండే ఒక స్వభావం అతనిలో ఉంది. మనము అదే శబ్దాన్ని ఎదుర్కొంటున్నాం. అది 3 రూపాల్లో వస్తుంది. మనం సరిపోము అని చెప్పే స్వీయ సందేహం, గెలవాల్సిన అవసరం లేదని చెప్పే బలహీనమైన నమ్మకం, తమ స్వప్నాలను వదిలేసి ఇప్పుడు లక్ష్యం లేదని చెప్పే ఇతరుల మాటలు. లక్ష్యం అనే దాని లేదు అని వారు చెబుతారు. లక్ష్యం అనే దాని లేదు అని వారు చెబుతారు. లేని దానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడుగుతారు. వారు అలా చెబుతారు ఎందుకంటే వారు పరిగెత్తడం ఆపేశారు. తమ దారిని వదిలేసి ఇప్పుడు తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఈ రేస్ అసలే లేదని మీకు నమ్మించాలనుకుంటున్నారు. వారు మీ విజన్ను కూడా వదిలేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు ఎంచుకున్నది లక్ష్యం కాదు, వదిలేయడం వల్ల వచ్చే సౌకర్యం. మీరు వినకూడదు. మీరు ఒక క్షణమైన స్వీయ సందేహానికి లొంగితే మీరు ఒక అడుగు మాత్రమే కాదు, విజేతను వేరు చేసే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కెంటకీ డెర్బీలో సెక్రటరేట్ చివరి భాగాన్ని అసాధారణ వేగంతో పూర్తి చేశాడు. అది ఒక అద్భుతం కాదు, రేసులో ఉండడమే సరిపోతుందని అతను ఎప్పుడూ అనుకోకపోవడం వల్ల వచ్చిన ఫలితం. ఈ జీవితం, మీ బిజినెస్, మీ కళ అంటే ఆర్ట్, మీ కళ అంటే డ్రీమ్. కళ అంటే ఆర్ట్, కళ అంటే డ్రీమ్. వీటిలో మీరు ఇక్కడ ఉన్నానంటే చాలు అనే తృప్తితో ప్రవేశిస్తే మీరు ఇప్పుడే ఓడిపోయారని అర్థం. మీరు ముందే వెనకబడ్డారు. ఎందుకంటే ఈ రేస్ కేవలం ఉన్నవారిని కాదు, సందేహపడేవారిని పూర్తిగా మింగేస్తుంది. ఇక్కడే దురదృష్టం ఉంది. చాలామంది విజయం దగ్గరికి రాగానే చివరి అడుగు ముందే వదిలేస్తారు. అందరూ చీకటిలో ఉదయం రాకముందే ఆగిపోతారు. అలసట, ఎగతాళి లేదా నిశ్శబ్దం వారిని మోసం చేస్తుంది. వారు రేస్ నుండి బయటకు వస్తారు. జీవితాంతం దాని ధర చెల్లిస్తారు. ఆ ధర ఏమిటి? అది మీకోసం ఉన్న విజయాన్ని మరొకరు సాధించడం చూడటం, మీ దగ్గర ప్రతిభ ఉన్నా దాన్ని నిరూపించే ధైర్యం లేకపోవడం, అలా జరిగి ఉండేదేమో అనే ఆలోచనతో జీవించడం. మీ లోపల కూడా ఒక సెక్రటరేట్ ఉన్నాడని మీరు నమ్మాలి. విజయం సులభంగా రాకపోయినా సాధారణంగా ఉండటాన్ని తిరస్కరించే శక్తి. అతను ట్రాక్ చిన్నదని గెలవలేదు, తన ప్రతిష్ట కోసం ప్రతి రేస్ను గంభీరంగా తీసుకున్నాడు. మనం అలాగే చేయాలి. మీ విజన్, మీ కళ ఇవి సాధారణ ప్రయాణం కాదు. ఇది సందేహంతో, సమయంతో వదిలేయాలనే ఆకర్షణతో చేసే పోటీ. ఒక్కసారి మీరు ఆగితే మీరు వెనకబడతారు. కాబట్టి ఆగకండి, వెనక్కి చూడకండి. రేస్లో ఉన్నాం అనుకోవడాన్ని విజయం అనుకోకండి. ఒక గమ్యం ఉంది, అది మీరు నిర్ణయించినందువల్ల ఉంది. మీరు అక్కడికి అదృష్టంతో కాదు, మీరు పరిగెత్తడానికి పుట్టారని నమ్మకంతో చేరుతారు. అందరూ సమానంగా ప్రారంభిస్తారు. లెజెండ్ అనేది ఆ తర్వాత ఏమి జరుగుతుందో, ఒక అగ్ని పర్వతం బద్దలయ్యే ఆ వేడిలో పుట్టుతున్న ఆ నిప్పు రవ్వ లాంటి విజేతలు. మనలో ఉన్నటువంటి అపోహ, లేనిపోని సందేహాలు, అనుమానాలు, ఇతరత్ర వాటన్నిటికీ కూడా ఇది గొప్ప సమాధానం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాటిని చదివి మేము అర్థం చేసుకున్నాం. మీ వరకు రావాలనే ఉద్దేశంతో ఆ మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేస్తే కూడా మీరు చదువుతారో లేదో అనే ఒక అనుమానంతో
ఒక సంకోచంతో నేను ఈ ఆడియో చేస్తున్నాను మీ అందరి కోసం. సాధారణంగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఆందోళన చెందడం ప్రారంభించే స్థాయికి చేరుకుంటాయి. ఇలాంటి సమయంలోనే మనం సాధారణంగా మన CEO నుండి శుభవార్త వింటాం. తెర వెనుక ఇప్పుడు అదే జరుగుతోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కానీ మనం ప్రస్తుతం ఈ నిరీక్షణ స్థితిలో ఉన్నప్పుడు మన చర్యలపై మనకు నమ్మకం ఉండాలి. నమ్మకాన్ని పెంపొందించడం ఇది ఒక స్పష్టమైన దార్శనికతకు బలమైన సహకారాన్ని ప్రదర్శించడానికి సహాయపడుతుంది. ఆ దార్శనికత ఏమిటో మనకు తెలుసు, మన విజయం. గుర్తించండి, ఆ గొప్ప సాహసోపేతమైనటువంటి అందమైన కళ, అక్కడే మన విజయం ఉండబోతోంది. కానీ ఈలోగా మనం ప్రజలందరినీ కలిపి ఉంచాలి. మనం చేసిన పరిశోధన, మనం పాల్గొన్న వెబినార్లు, మనం భాగమైన కమ్యూనిటీని బట్టి ఇది కేవలం తాత్కాలికమైన విషయం కాదని తెలుస్తోంది. ఇది మన CEO యాష్ ముఫారా ద్వారా విజయం కోసం అందరూ కలిసికట్టుగా చేస్తున్న ఒక ఉద్యమం. ఆయన మన ప్రయోజనం కోసం సాధ్యమైనదంతా చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాం. మరియు ఆయన మన ప్రయోజనం కోసమే ఈ పనులు చేస్తున్నారని మీరు నిజంగా అర్థం చేసుకుని నమ్మకం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు పెద్ద చిత్రంలో సమయం అనేది ఒక చిన్న భాగం మాత్రమే అని మీరు నిజంగా అర్థం చేసుకుంటారు. మనకు సమాచారం రానప్పుడు కష్టంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది దృఢ సంకల్పం ఉన్న వారిని కూడా చూపిస్తుంది. ఇది కొత్త సమాచారం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మారే వారిని చూపిస్తుంది. మనం ఈ విధంగానే సర్దుకుపోతాము మరియు మారుతాము. మరోవైపు మొండితనం ఆ మార్పును, ఆ పద్ధతిని నిరాకరిస్తుంది. దానికి విరుద్ధమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇది సంభావ్య నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మరియు దిశలను మార్చుకోవాలని సూచించే డేటా మీకు ఇచ్చినట్లయితే మీరు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మన CEO నుండి కేవలం శుభవార్త మాత్రమే వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇతర పనులు చేయడానికి ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అండ్ బియాండ్తో మనం చేస్తున్న పనిని చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని వారాలుగా అతని నుండి మాకు ఎలాంటి సమాచారం రాలేదంత మాత్రాన పనులు సరైన దిశలో జరగడం లేదని కాదు. మనం ధైర్యంగా ఉన్నాం, మనం స్థిరంగా ఉన్నాం. మన CEO మన కోసం నిర్దేశించిన ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ఒకే ఆలోచనలు గల వ్యక్తుల సమాజంగా ఐక్యంగా ఉందాం. ఇదే నా మనస్తత్వం. నేను దీనివైపే చూస్తాను. మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న సూత్రాలలో నా పాదాలు స్థిరంగా పాతుకుపోయి ఉన్నాయి. మరియు మీలో చాలామంది నాలాగే ఉన్నారని మరియు ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నారని నేను నిజంగా ఆశిస్తున్నాను. ఏదేమైనా మిత్రులారా, ఈరోజు కూడా సంక్షిప్తంగా మరియు సూటిగా ఆశాజనకంగా లేవు. నేను మొదట పని చేస్తున్నాను, కానీ మీకోసం మరొక అంశంతో ఏదైనా చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఆశాజనకంగా ఈ విషయాలన్నీ నాకు ఏ వ్యాపారంలోనైనా సహాయపడతాయి. మరియు ఇక్కడే నేను మిమ్మల్ని ఆలోచింపచేసి ఏదో ఒకదాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాను. అది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, మరో రోజు ముందుకు సాగడానికి మీకు మరో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నా వైపు నుండి ఇంతే. ప్రస్తుతానికి సెలవు. కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎవరు సంకుచితం పడకుండా, అనుమానం పడుకోకుండా, ఎటువంటి సందేహానికి మీరు లోనవ్వకుండా, గురి కాకుండా దయచేసి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి.